జై హింద్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బుగ్గల మంగమ్మ తల్లి గుడి తెలంగాణ. నేను బాపట్ల నుంచి వచ్చాను. బాపట్ల నుంచి గుంటూరు 45 కిలోమీటర్లు, గుంటూరు నుంచి విజయవాడ 50 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఏలూరు 45 కిలోమీటర్లు, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం 50 కిలోమీటర్లు, జంగారెడ్డిగూడెం నుంచి పుట్టల మంగమ్మ తల్లి గుడి. ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్, ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. మనం వచ్చే దారి అంతా ఫారెస్ట్. ఇక్కడ 9-10 కిలోమీటర్ల వరకు మొత్తం దట్టమైన అడవుల్లోనే రావాలి. 9-10 కిలోమీటర్లు రోడ్డు మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇంతకన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది. 9-10 కిలోమీటర్ల దాకా ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం రోడ్డు అంతా. ఇలాంటి వాగులు వంకులు మనం ఎక్కే బళ్ళు దాటుతూ వస్తాయి, రోడ్డే ఉండదు. ఆ వాగులు అలాగే దాటుకుంటూ వచ్చేటమే. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. దట్టమైన అడవి ఫ్రెండ్స్, చాలా దట్టమైన అడవి. ఈ దట్టమైన అడవుల్లో వెహికల్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ఈ అడవి చూసారా ఎంత దట్టంగా ఉందో. ఇక్కడ నీళ్లు ఈ వాగులోకి ఇలాగే వర్షం పడితే ఈ కొండల మీద నుంచి నీళ్లు డౌన్లోకి వచ్చేస్తాయి. ఈ బుగ్గల మంగమ్మ తల్లి అనే గుడి కూడా ఒక గుహలో, చిన్న గుహలో వెలిసింది అమ్మవారు. మీకు ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు గుడికి. చూడండి బోర్డు ఇది. ఎంట్రన్స్లో ఇలాంటి బోర్డు ఉంది. దట్టమైన అడవి ఫ్రెండ్స్. చుట్టూ పెద్ద అడవి. ఆ అడవిలో అమ్మవారు వెలిసింది. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఏమి పనిచేయట్లేదు. గుడికి ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్. చూడండి చుట్టూ దట్టమైన అడవి ఉందో. ఎంట్రన్స్ గేట్ ఇది, లోపలికి వెళ్ళే గేట్ ఇది. చూసారా డౌన్లో ఉన్నాం మనం. చుట్టూ కొండలన్నీ పైకి ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు టికెట్ తీసుకుని బయలుదేరుతున్నాను. అడవి చాలా దట్టమైన అడవి, చాలా పెద్ద అడవి. మీరందరూ ఒకసారి దయచేసి వస్తే చాలా బాగా ఉంటుంది చూడటానికి అడవి ప్రదేశాలన్నీ కూడా. వీళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు చూసారా. గుహ అని చెప్పాను కదా, ఇదే గుహ. నేను ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి. ఇది మొత్తం నీళ్లు పారాయి. మొత్తం ఈ రెడ్గా కనిపిస్తున్న కొండ మీద నుంచి పారాయి ఈ మొత్తం. ఈ కింద గుహ ఉంది కదా, ఈ గుహ లోపలికి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో లేదో బస్సే తెలియదు. లోపలికి వెళ్ళనట్లేదు. నేనైతే లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని పట్టుకున్నాను కొన్నిసారి వచ్చినప్పుడు. నడవండి. కొబ్బరికాయలు అయిపోయి వచ్చింది వాటర్లో వస్తూ ఉంటుంది. ఇది మొత్తం వచ్చాయి కొండ మీద నుంచి పైదాకా దగ్గర కింద వాటర్ దాకా వచ్చాయి. లోపలికి అయినా కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు.
పైనుంచి ఇది లొకేషన్ ఇలా ఉంటుంది. కొంచెం వచ్చిన పైకి వెళ్ళాను, ఈసారి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇదే ఇది లోపల లోపల ముందైతే గేట్లే ఉండేవి కాదు, గేట్ లోపలికి వెళ్ళేవాడు. ఇప్పుడు గేట్ పెట్టారు, ముందు అక్కడ ముట్టుకునేవాడు. గేట్ పెట్టారు ఇక్కడ.